లోకమాతగా పేరు పొందిన అహిల్యాదేవి భారతదేశ చరిత్రలో ఆదర్శవంతమైన మహిళా పాలకురాలిగా నిలిచారు. 1725 మే 31న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న చోండి గ్రామంలో అహిల్యాదేవి జన్మించారు. చిన్ననాటి నుంచే ఆమెకు ధార్మికత, వినయం, సేవాభావం అలవడింది. ఆమె ప్రతిభను గుర్తించిన మరాఠా సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ సేనాని మల్హార్ రావ్ హోల్కర్ తన కుమారుడు ఖండేరావుతో ఆమెకు వివాహం జరిపించారు. వివాహం అనంతరం అహిల్యాదేవి రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన సాధారణ ప్రజల కష్టాలను ఎప్పుడూ మరిచిపోలేదు. భారతదేశ చరిత్రలో ధర్మపాలన, ప్రజాసేవ, మహిళా సాధికారత, ఆధ్యాత్మికత, పరిపాలన దక్షత వంటి విలువలను సమన్వయం చేసి ఆదర్శవంతమైన పాలన అందించిన మహనీయుల్లో రాజమాత అహిల్యాబాయి హోల్కర్ అత్యంత విశిష్టమైన స్థానం సంపాదించారు. వసుదైవ కుటుంబం మరియు సర్వే భవంతు సుఖినః అనే భారతీయ ఆధ్యాత్మిక భావజాలాన్ని కేవలం మాటల్లో కాకుండా పరిపాలనలో, ఆచరణలో చూపించిన మహారాణిగా ఆమె గుర్తింపు పొందారు.